నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీ రంగా 125వ జయంతి వేడుకలను సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఆచార్య ఎన్టీ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎన్టీ రంగా 125వ దినోత్సవం సందర్భంగా ఇవాళ గుంటూరులో మీట్ పెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. యమున ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే ఆచార్య ఎంజీ రంగా 125వ జయంతి సందర్భంగా కూడా జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచార్య ఎంజీ రంగా రైతు బాంధవుడే కాకుండా కూడా అనేక మందికి ఆయన రాజకీయంగా కూడా పాఠాలు నేర్పినటువంటి వ్యక్తి. నిడుబ్రోల్లో అంటే పొన్నూరు నియోజకవర్గం నిడుబ్రోల్లో ఆయన అయితే రామినీడు విద్యాలయం అనేది ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయ పాఠశాలని మొట్టమొదట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలోనే అనేక మంది శిష్యులు తయారయ్యారు. ఆచార్య ఎంజీ రంగాకు ఆ శిష్యుల్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి విశిష్ట సేవలకు అనుగుణంగా ఆయనకి ఆచార్య ఎంజీ రంగాకి ఏదైతే వ్యవసాయ యూనివర్సిటీ ఉందో వ్యవసాయ యూనివర్సిటీకి ఆచార్య ఎంజీ రంగా అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది. తర్వాత నుంచి ఆయన చనిపోయిన నాటి నుంచి కూడా ముఖ్యంగా కూడా ఆయనకు సంబంధించినటువంటి లెగసీని అయితే మాత్రం అనేక మంది ఆయన శిష్యులు అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా కూడా ఈ రోజు 125వ జయంతి జరుగుతుంది. ఈ 125వ జయంతికి సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3:40 ఆయన అక్కడి నుంచి బయలుదేరటం జరుగుతుంది. సెక్రటేరియట్ నుంచి బయలుదేరతారు. ఆ తర్వాత 4 గంటలకి ఇక్కడికి లామ్ చేరుకుంటారు. లామ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆచార్య ఎంజీ రంగా యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది.